హాయ్ హాయ్ అండి. టమాటా పచ్చడి, టమాటా పచ్చిమిర్చి పచ్చడి అండి. ఇది నేను చేశాను, చూడండి ఎలా చేశాను. ఈజీగా 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇట్లా స్టవ్ వెలిగించి ఒక గిన్నె గ్యాస్ మీద పెట్టేసి ఆ, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి ఆ నూనెలో వేసుకొని అవి కొంచెం మంచిగా నూనెలో వేగేంత వరకు వేగనివ్వాలి. ఇట్లా అంటే అట్లా ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలండి, లేకపోతే అవి పగిలిపోతాయి అన్నమాట. పగిలిపోయినప్పుడు నూనె మీద పడడం అట్లాంటివి జరుగుతుంటుంది. అట్లా ఇట్లా ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే ఇట్లా పేలమాట. చూడండి, ఇప్పుడు కూడా చిటికిట అని పైన పడుతున్నాయి గింజలు. అట్లా రాకుండా అట్లా కట్ చేసుకొని వేసుకుంటే ఇట్లా పేలవన్నమాట. ఇట్లా ఆయిల్ ఎందుకు ఎక్కువ వేసానంటే, నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను. అది ఇవి పచ్చిమిర్చి తీసిన తర్వాత అదే ఆయిల్లో మళ్ళీ టమాటాలు కూడా దాంట్లోనే ఉడికిస్తాను అనమాట. అందుకని ఒకేసారి ఆయిల్ ఎక్కువ వేసాను. ఈ ఆయిల్ తక్కువ వేసి వేయించదండి, ఘాటు వస్తుంటుంది ఇంట్లో బాగా. అందుకని ఆయిల్ ఎక్కువ వేసి వేయించాను. తక్కువ వేయొద్దు, తక్కువ వేస్తే ఘాటు వస్తుంది. ఇది మంచిగా వేగిన తర్వాత మనం ఫస్టే ధనియాలు, జీలకర్ర అన్నీ దాంట్లో వేస్తండి, నూనెలో మాడిపోతాయి. అట్లా వేయకుండా ఇవి 3 వంతులు మంచిగా ఫ్రై అయిన తర్వాత నూనెలో అప్పుడు మనం దీంట్లోకి వెల్లిపాయలు కొన్ని ఒక గడ్డ వెల్లిపాయ పడుతుందండి. అంటే ఒక గడ్డ అంటే కాదు, మామూలుగా మనం చూసుకొని వేసుకోవాలి. అట్లా వెల్లిపాయలు ఎక్కువసేపు వెల్లిపాయలు నూనెలో ఉంటాయండి, మళ్ళీ టేస్ట్ ఉండదు. అట్లా తర్వాత జీలకర్ర, ధనియాలు అవి కూడా వేసుకోవాలి. కొంచెంసేపే ఉంచాలండి అవి వేసిన తర్వాత. ఎక్కువసేపు ఉండొద్దు, ఎక్కువసేపు ఉంటే అవి పూర్తిగా మాడిపోతాయి. మాడిపోకుండా ఉండాలంటే కొంచెంసేపే, కొంచెం అట్లా గంటతో తిప్పేసి వెంటనే మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నేనైతే మిక్సీలోనే పడతానండి. అంటే రోల్ కూడా ఉంది మాకు, కాకపోతే ఇప్పుడు ఆ రోలు కడగడం, రోకల బండ కడగడం ఇదంతా ఎందుకని చెప్పేసి నేను మిక్సీలోనే చేస్తాను, వెంటనే అయిపోతుందని. అట్లా ఇవి పైన అండి అట్లా తీసి అట్లా తీయాలన్నమాట. దేవినట్టుగా అండి, నువ్వు ఆయిల్ రాకుండా ఓన్లీ అవి వేసిన మన జీలకర్ర, ధనియాలు, వెల్లిపాయలు అవి అడుగు పోకుండా చూడండి, తొందరగా రావన్నమాట అవి. అట్లా తీసి నీట్గా తీసుకొని ఇదే ఆయిల్లో ఇక మళ్ళీ ఆయిల్ లేకుండా టమాటాలు ఉడికించుకోవాలి. ఇదే ఆయిల్ అండి. ఈలోపు ఇవి చల్లారుతాయి అన్నమాట. కొంచెం చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలండి ముందే, కొంచెమే, ఎందుకంటే చట్నీలోకి సరిపోయేంత. ఇప్పుడు ఈ ఆయిల్లోనే కొంచెం పసుపు వేసుకొని ఇదే ఆయిల్లో మనం టమాటా ముక్కలు పోసుకుంటే ఈ ఆయిల్ సరిపోతుందండి నేను చేసే చట్నీకి. కొన్ని టమాటాలే, అంటే కావాలంటే ఎక్కువైనా చేసుకోవచ్చు, కానీ నాకు అవసరమైనంతే చేశాను కొంచెము. 5-10 నిమిషాల్లో టమాటాలు మంచిగా ఉడుకుతాయండి. ఒకసారి మూత పెట్టుకున్న తర్వాత కొంచెం మగ్గుతాయి. తర్వాత కొంచెం కల్లులుప్పు వేసుకుంటే బాగుంటుంది. మెత్తటిప్పు కన్నా కల్లులుప్పు బాగుంటుందండి. కల్లులుప్పు, కొంచెం చింతపండు కూడా నేను టమాటా ముక్కల్లోనే వేస్తానండి. కొంచెం అట్లా తిప్పుకున్న తర్వాత వెంటనే మనం ఉప్పు వేసుకున్నాం అనుకోండి, ముక్కలు తొందరగా ఉడుకుతాయి అన్నమాట ఉప్పు వేయడం వల్ల. అంటే కొంతమంది ఏమో చింతపండు నానబెట్టేసి డైరెక్ట్గా పచ్చిమిర్చిలో వేస్తారు. కాకపోతే నేను ఒక్కోసారి అట్లా చేస్తాను, ఒక్కోసారి ఏమో టమాటాలో వేసి ఉడికిస్తాను. ఇట్లయినా బాగుంటుంది, అట్లయినా బాగుంటుంది. కాకపోతే నీళ్ళల్లో నానబెట్టి వేసిన దానికంటే అండి కొంచెం టమాటాలలో ఉడికింది బాగుంటుంది. అవి మంచిగా ఉడికిపోయినాయండి. గ్యాస్ బంద్ చేసుకొని కొంచెం చల్లారాలండి టమాటా ముక్కలు. వేడి మిక్సీలో వేస్తే మళ్ళీ బాగుండదు. అంటే పచ్చిమిరపకాయ ఒకటి కట్ చేసి వేసానండి. అది ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పచ్చిమిరపకాయ వేసినా కూడా బాగుంటుంది, కాకపోతే అది చూపించలేదు.
ఇదండి పచ్చిమిర్చి టమాటా పచ్చడి. అది చపాతీల్లో కానివ్వండి, వేడి వేడి అన్నంలో కానివ్వండి, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.